మీషోలో జాబ్ చేస్తున్నావా అక్క? పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా? ఏంటి చెప్పొచ్చు కదక్క. వెయిట్ వెయిట్ వెయిట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా పేరు పద్మావతి అనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. ఒక 2 years నుంచి యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైనా, 1 year నుంచి యూట్యూబ్ చేస్తూ కష్టపడుతున్న వాళ్ళైనా, యూట్యూబ్లో సక్సెస్ అయ్యి వ్యూస్ వెళ్ళకుండా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేయాలనుకున్న ప్రతి ఆడవాళ్ళకి ఈ వీడియో అనమాట. ఎవరన్నా చేసుకోవచ్చు. ఈ యాప్ని నేను ప్రమోట్ చేయట్లేదు. సోర్స్ ఆఫ్ మనకి మనీ ఎర్న్ చేసుకోనికి చాలా మంది యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని కష్టపడుతూనే ఉంటారు. సో వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. ఈ యాప్ గురించి చెప్పే ముందు చాలా మంది చాలా క్వశ్చన్ చేశారనమాట. ఏంటక్క ఇప్పుడు రివ్యూ చేస్తున్నావా, మీషోలో పోస్ట్ చేస్తున్నావు, నువ్వు బై చేసి ఉంచుకుంటున్నావా ఆ ప్రోడక్ట్స్ని, లేదంటే రిటర్న్ చేస్తున్నావా, లేదంటే ఆ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, మీషోలో ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, వర్క్ చేస్తున్నావా అని చాలా మంది కామెంట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చేస్తున్నావా అని. ఎవరైనా సరే మన ఫేస్ చూపించకుండా కూడా మనం యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వర్క్ చేయొచ్చు. ఓన్లీ హ్యాండ్స్ తోటే కుకింగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. అలా చేస్తున్న వాళ్ళు కూడా ఈ యాప్ యూజ్ అవుతుంది అనమాట. ఏంటి ఈ యాప్ అంటే విష్ లిస్ట్ అనమాట. విష్ లిస్ట్ గురించి కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి అసలు తెలియదు. విష్ లిస్ట్ అనేది ఒక యాప్. లింక్ జనరేట్ చేయడమే అంతే, అందులో ఏం లేదు. లింక్ జనరేట్ చేయడం అంటే ఎక్కడదో తెచ్చి చేయడమో, ఇన్ని ఆర్డర్స్ వెళ్ళడమో, లేదంటే టార్గెట్, నో టార్గెట్. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి లింక్స్ పేస్ట్ చేసి బై ఆ లింక్స్ ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పేస్ట్ చేయడమే అనమాట. సో లింక్స్ అంటున్నా ఏంటక్క, నాకు ఏం అర్థం అవ్వట్లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంట్లో కన్విన్స్ చేసా. ఫస్ట్ ఇంట్లో కన్విన్స్ చేసి 1500 తీసుకున్నా. 100 తీసుకొని అందులో 4 టాప్స్ వస్తే 4 టాప్స్ తీసుకొని మీషో నుంచి రివ్యూ చేస్తున్నా. మీషో ఆర్ ఫ్లిప్కార్ట్, మిత్రా, ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు, రిటర్న్ రివ్యూ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. కాకపోతే దానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ గురించి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. ఆ పాలసీ తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేసి రిటర్న్ చేస్తున్నా. ఆ 1500 నాకు మళ్ళీ ఉంటున్నాయి. ఎవరన్నా చెయ్యాలి, మా దగ్గర మనీ లేవు, అమ్మో అంతంత 1500 1600 పెట్టలేమంటే జస్ట్ 500 చాలు. ఒక 2 టాప్స్ తీసుకోండి, లేదంటే ఒక 1 టాప్ తీసుకొని రివ్యూ చేయండి, రిటర్న్ చేయండి. రివ్యూ చేసి రిటర్న్ చేస్తే ఏం లాభం ఉందక్క, ఏం అమౌంట్ జనరేట్ అవుతుంది, మాకేం వస్తుంది అని చాలా మంది డౌట్ పడతారు. ఒక్క నిమిషం, మనం మీషో నుంచి లింక్ తీసుకొని ఆ లింక్ ఈ విష్ లిస్ట్లో పేస్ట్ చేసి చెయ్యాలన్నమాట. నేను చెప్తాను ఇది ఎలా అక్క. విష్ లిస్ట్ అంటే ఏంటి, ఎక్కడుంటుంది యాప్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను యాప్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళి ఆ యాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఏంటంటే మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. అది డీటెయిల్గా చెప్తాను కానీ. సో ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇది ఫేక్ కాదు. యాప్ని ప్రమోట్ చేసే వీడియో అయితే అస్సలు కాదు. ఇంకో విషయం, హౌస్ వైఫ్స్ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు. మన ఫేస్ కనిపించకుండా కూడా మనం ప్రోడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ చేయొచ్చు హ్యాండ్స్ ద్వారా. అండ్ మ్యూజిక్ వీడియోస్ కూడా పెట్టచ్చు. మా వాయిస్ బాగోదు, వాయిస్ వీడియోలు నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్ట్ 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 యాప్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సక్సెస్ వస్తుందండి. ఇంట్లో కూర్చొని చేస్తున్నాం, బయటికి వెళ్ళడం, చేసే పని మీద ఇంట్రెస్ట్ చూపించి చేస్తే మనకి కంపల్సరీ రిజల్ట్ వస్తుంది అనమాట. ఎవరైనా చేయొచ్చు. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు విష్ లిస్ట్ అనే యాప్ గురించి చెప్తాను అనమాట. ఇది విష్ లిస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. ద సోషల్ మీడియా గ్రోత్ అని వస్తుంది. స్టార్టెడ్ అని దాని మీద క్లిక్ చేయగానే స్టార్ట్ అవుతుంది అనమాట. దాంట్లో వాళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ పేస్ట్ చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీషో, మిత్రా, ఫ్లిప్కార్ట్, షాప్సీ, ఎనీ బ్రాండ్స్ ఉంటాయి అనమాట. అలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే కింద స్పాటిఫై బ్రాండ్స్ అని కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ ఇన్స్పిరేషన్ అని ఉంది చూసారా, మోస్ట్లీ కంటెంట్ ఇన్స్పైర్ అయ్యి బై చేసిన వాళ్ళు అలా మనకి ఇస్తారనమాట, కొంచెం ఇన్స్పైర్ అవ్వడానికి. సో ఇక్కడ
3 ప్లస్ బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సింగిల్ బటన్ కలెక్షన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసామనుకోండి, ఇలా మనం యూట్యూబ్ నుంచో సింగిల్ ప్రొడక్ట్స్, నేను ఎక్కువ సింగిల్ ప్రొడక్ట్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి ఓపెన్ చేశాను. ఇలా సింగిల్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి మనం అక్కడ లింక్ పేస్ట్ చేసి చేయడం అనమాట. ఇది నెక్స్ట్ మనం బ్రాండ్స్ కింద క్లిక్ చేసి, ఇవి బ్రాండ్స్ మీషో బ్రాండ్ అండ్ నైకియా, ఫ్లిప్‌కార్ట్ అలా బ్రాండ్స్ వస్తాయి. ఆ బ్రాండ్స్ అంటే ఏంటంటే కమిషన్, మనకు ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఎంత కమిషన్ జనరేట్ అవుతుంది, ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ కమిషన్ కాపీ కూడా ఉంటుంది. ఇది అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే మన సాలరీ, మనకి మంత్లీ ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందని, ఎన్ని లింక్స్ జనరేట్ అయ్యాయని. నాకొచ్చింది ఫస్ట్ 1 మంత్ నేను ఉన్నది చెప్తున్నా, ₹172 వచ్చాయి. అదెట్లా? మీషో నుంచి అండ్ షాప్సీ నుంచి నా ప్రొడక్ట్స్ నుంచి బై చేశాననమాట. ₹172 అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ₹1 కూడా నాకు వాల్యుబులే అనమాట. ఒక దగ్గర నుంచి రావడం అని నేను ఫీల్ అవుతాను. అలా నాకు ₹172 వచ్చాయి. ఇప్పుడు చూసారా లింక్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ లింక్ తీసుకోవాలి. ఏదన్నా ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ షేర్ బటన్ మీద కాపీడ్ ద లింక్, ఇక్కడ సింగిల్ అనే ఆప్షన్ ఉంటే ఇక్కడ కాపీ చేసి కన్వర్ట్ ద లింక్. కన్వర్ట్ అయిపోయిందా? ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. సో కోసేపు వెయిట్ చేయాలి. సో ఇలా వస్తుంది షేర్. మనం మళ్ళీ క్లిక్ చేసి షేర్ కాపీ చేసుకొని ఎవరికన్నా షేర్ చేయొచ్చు. చాలా మంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడన్నా ప్రోడక్ట్ పేస్ట్ చేయొచ్చు. ఎవరికైనా నచ్చితే బై చేసుకుంటారు. లేదంటే ఆ ప్రోడక్ట్ మీరు కొని దాని మీద రివ్యూ చేసి ఆ లింక్ కూడా అక్కడ పెట్టొచ్చు. ఇది యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ ఒక టాప్ తీసుకున్నా నేను. టాప్ తీసుకొని అక్కడ నా వీడియో కింద పోస్ట్ చేస్తున్నా. టాప్ అని ట్యాగ్ ఇచ్చేసి ఆ లింక్ అక్కడ పోస్ట్ చేశాననుకోండి. లింక్ తీసుకొని పేస్ట్ చేసి, సో అక్కడ ట్యాగ్ వచ్చేసింది ప్రీవియస్‌లీ పోస్ట్. సో పోస్ట్ అంటే పబ్లిష్ సరిపోతదనమాట. జస్ట్ అక్కడ లింక్ తీసుకొని ఇక్కడ లింక్ పేస్ట్ చేయడమే అనమాట. క్లియర్ కట్. మీషో, ఫ్లిప్‌కార్ట్ ఏ యాప్ నుంచైనా మనం వర్క్ చేయొచ్చు. ఫుల్‌గా డీటెయిల్‌గా చెప్పాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అనమాట. సో మనం బ్రాండ్స్ అనే కాదు, చాలా మనకి మనీ జనరేట్ అయ్యేది కూడా చాలా క్లియర్‌గా ఇస్తారనమాట. సో మనం ఫ్లిప్‌కార్ట్, మీషో అని ఉంది కదా! మనం అక్కడ క్లిక్ చేసామనుకోండి, ఫస్ట్ మీషో మీద క్లిక్ చేసామనుకోండి, మీషో బ్రాండ్స్ అందులో మీకు ఏమైనా నచ్చితే విష్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడికి వెళ్తాయి? డైరెక్ట్‌గా సింగిల్ ప్రొడక్ట్స్‌లోకి వెళ్తాయి. అక్కడ లింక్ కాపీ చేసుకొని మీరు ఎవరికన్నా షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్‌గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అంటారు లింక్ షేర్ ద లింక్ అండ్ షేర్ ద రీల్ అండ్ కామెంట్ మీద డీఎం అని. అలా కామెంట్ చేస్తే డైరెక్ట్‌గా మనకి ఎలా వెళ్ళిపోతాయి లింక్స్ అలా అనమాట. సో డైరెక్ట్‌గా వెళ్ళిపోతాయి. మనం షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను చాలా ప్రొడక్ట్స్ చాలా షేర్ చేశాననమాట. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ రివ్యూ చేయలేదు. కానీ యూట్యూబ్‌లో కొన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేశాననమాట కంటిన్యూగా. కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ చేశాను. కొన్ని ప్రొడక్ట్స్ వాటితో పాటు రివ్యూ చేశాను. షేర్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవి. ఇది విష్ లిస్ట్ యాప్ అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ క్లిక్ చేసి చేసుకోండి. ఇంకోటి ఇందులో పాలిసీ ఉందనమాట. మినిమమ్ 500 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2000 ఫాలోవర్స్ అయినా ఉండాలి. యూట్యూబ్‌లో 500 సబ్స్క్రైబర్స్ ఉండి మనము అక్కడ సబ్స్క్రైబర్స్‌తో ఉండాలనమాట. ఇలా ఉంటే మనకి లింకులు పేస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా బై చేసుకున్నా మనకి అమౌంట్ అయితే కంపల్సరీ పడిపోతుంది. అలా అనమాట దీని పాలిసీ. మీకు ఎవరికన్నా ఈ వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.